అమ్మా అమ్మా నన్ను మళ్ళీ పెంచవా, అమ్మా అమ్మా మరలా లాలించవా. 10 నెలలు నన్ను మోసి కడుపున పెంచావే, 10 నెలలు నన్ను మోసి కడుపున పెంచావే. అమ్మా అమ్మా నన్ను మళ్ళీ పెంచవా, అమ్మా అమ్మా మరలా లాలించవా. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమా పాట నాకు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? రీసెంట్గా జగిత్యాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే కూతురు ముసలిదైన తల్లిని తీసుకుని అడవిలోకి తీసుకెళ్ళింది. అడవిలోకి తీసుకెళ్ళి ముసలమ్మ ఒంటి మీద ఉన్న ఆభరణాలు మొత్తం ఒలిపించుకుంది. చక్కగా ముసలమ్మను అడవిలో ఒక చోట పెట్టి నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వెళ్ళింది అన్నమాట. వెళ్ళిన కూతురు ఆవిడ ఎక్కడ పరారైందో ఏం చేసిందో ఎవడికి తెలియదు. ఆ ముసలమ్మ అడవిలో ఉండిపోయి 2 రోజుల పాటు తిండి లేక నీళ్ళు లేక నానా అవస్థలు పడుండి నడవలేని స్థితిలో ఒక చోట పడుంటే ఎవరో మళ్ళీ అడవిలోకి వెళ్ళినోళ్ళు ఆ ముసలమ్మను గమనించి హెల్ప్ లైన్కి సమాచారం అందిస్తే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ముసలమ్మకి ఇప్పుడు సపర్యలు చేస్తున్నారన్నమాట. విషయం ఏంటంటే నిజమే ఆ పాటలో రాసిన లిరిక్స్ అన్నమాట. మళ్ళీ పెంచాలి, మళ్ళీ పెంచేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఉన్నంత కర్కశంగా తల్లిదండ్రులు కూడా ఉండాలి. ఏమన్నా నీకు సిగ్గుసారం ఏమన్నా ఉందా? అమ్మను అడవిలోకి తీసుకెళ్ళి ఒంటి మీద బంగారం ఒలిపించుకోవడం తెలిసింది, కానీ అమ్మను కనీసం ఇంటికి తీసుకెళ్ళి వదిలేయటం కూడా తెలియలేదా నీకు? అక్కడే ఉండిపోతే ఎవరో చూడరు, ఆ ముసలమ్మ ప్రాణాలు పోతాయి. అప్పుడేం చేసేదానివి? పోయినా పర్లా, మీ ఒంటి సుఖాలు లేదంటే మీ స్వార్థాలు అన్నీ అవే, కానీ కష్టపడి కని పెంచారు అమ్మా నాన్ననేం లేదు. అడవుల్లో వదిలేయటం లేదంటే ఆడిపోతే మాకెందుకని చెప్పి రోడ్డు మీద వదిలేయటం బాగా అలవాటు అయిపోయింది. నిన్ను పెంచేటప్పుడు చిన్నప్పుడు మీ అమ్మ కూడా ఇదెందుకు, ఇది ఉంటే ఉంటుంది పోతే పోద్దని చెప్పి ఇష్టం వచ్చిన చోటల్లా పనికి పెట్టుకుని నీ మీద ఆధారపడి బతకాల్సింది. ఇప్పుడు నువ్వు బంగారపు ఆభరణాలు ఒలిపించుకున్నావు కదా, మీ అమ్మ కూడా చిన్నప్పుడు ఏ ఆభరణం చేయించకుండా దీని ఒంటి మీద ఉన్నాయన్నీ నాకెక్కడి నుంచి వస్తాయని చెప్పి ఏ వస్తువు కొనకుండా ఉండాల్సింది. ఎందుకమ్మా ఇట్లా తయారవుతున్నారు? మగోళ్ళే అనుకుంటే ఆడవాళ్ళు కూడా ఏ పార్టీ మానవతా విలువలే లేవు.